ఈరోజు ఇందులో ఏ సబ్జెక్ట్లో ఉన్నాం చెప్పండి? సమాధానము. ఈ లోకంలో అతి విలువైనది సమాధానం అండి. దేవుని వాక్యంలో మాత్రం కాకుండా లోకంలో చూసినప్పుడు ఈ లోకంలో అతి శ్రేష్టమైనది ఏంటంటే సమాధానం అండి. ఈ లోకం అంటది అన్నీ అమ్ముకుని సమాధానాన్ని పొందుకో. అందుకనే సమాధానం కొరకు ఎన్నో రీతిలుగా ఎన్నో కార్యాల్లో మనుషుడు వెతుకుతూ ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ధనవంతుడు కోరేదే సమాధానము, ప్రతి గుడిసెలో ఉన్నవాడు కోరుకున్నది సమాధానము. మన సమాధానం అనుకునేటప్పుడు వివిధ ఐడియాలజీలు ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సమాధానం ఏంటంటే ఒక్కొక్కరు ఒక ఐడియాలజీ ప్రకారం చెప్తారు. ధనము లేని వాడికి ధనము కలిగి ఉంటే సమాధానం ఉందనుకుంటాడు. ధనము కలిగిన వాడికి సమాధానం ఉందంటే ఏం చేసినా సమాధానం దొరకట్లేదే. ఎందుకంటే సమాధానం అనేది దేవుడు అనుగ్రహించేది, క్రీస్తు అనుగ్రహించే సమాధానమే నిజమైన సమాధానం. ఈరోజు మన సమాధానకర్త అయిన యేసు మనలో ఉంటేనే కానీ, ఎందుకంటే యేసు ప్రభుకి ఇంకొక పేరు ఉంది. ఏంటంటే ఆ పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అంట. యోహాను సువార్త 14:27 ఒకసారి చదువుతామండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. లోకం ఇచ్చినట్టుగా అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయముని కలవరపడనీయకుడి. వెరవనీయకుడి. ఇందుకు నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తన శాంతిని మనకి అనుగ్రహించి వెళ్ళాడు. భయపడద్దు. ఇది లోకం ఇచ్చే శాంతి కాదు, లోకంలో నీకు దొరికే శాంతి కాదు, లోకం ద్వారా నువ్వు సంపాదించుకునే శాంతి కాదు. కలవరపడద్దు, భయపడద్దు. నా శాంతి నీకు చాలు. ఈరోజు శాంతి కొరకు చెప్పాను కదా, మనుషుడు ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో వెతుకుతున్నాడు, కానీ నిజమైన శాంతి సమాధానాలు పొందుకోలేకపోతున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, దేవుని మాటను మనం అంగీకరించినప్పుడు దేవుని సమాధానంతో మనం బ్రతకగలుగుతాము. కొలసీయులకు రాసిన పత్రిక 3:15 ఒకసారి చదువుదామండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కంటిన్యూ ప్లీజ్. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞతలై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వుడి. ఈ మాట మరలా హైలైట్ చేయాలంటే, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయాన్ని ఏలనమండి. ఎందుకంటే మీరు క్రీస్తు దేహంలో ఏకమై ఉన్నారు. వీఆర్ కాల్డ్ టు పీస్. ఆ దేహంలో సమాధానం ఉండాలి. అనుకుని చూడండి, మన బ్రెయిన్ ఒకటి చెప్తుంది, మన చెయ్యి ఒకటి చేస్తుంది, మన కాలు ఒకటి చేస్తుంది, మన నోరు ఒకటి మాట్లాడుతుంది. ఏమవుతుంది? కొంతమంది పేషెంట్స్ ఉంటారు తెలుసా, వారి మైండ్లో ఒకటి యాంగ్జైటీ, ఆతృతతో ఏదో ఆలోచిస్తారు. చెయ్యి ఏదో చేస్తుంది, కాలు ఏదో చేస్తుంది, వారి మాటలు ఏదో వస్తాయి. ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు, అలాంటి వ్యక్తిని చూసినప్పుడు, వీడు ఎంత మంచోడరా అంటావా, వీడికి ఏదో లోపం ఉందరా అంటావు, ఏదో బలహీనత ఉంది అంటావు. ఇక్కడ తెలియజేయబడుతుంది, మనమందరమే దేవునిని మహిమపరుస్తానికి, ఆయన దేహంలో సమాధానము కలిగి ఉండటానికి పిలువబడ్డామంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, సమాధానకర్తలుగా ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారా? సమాధానకర్త అన్నప్పుడు నీలో నుండి నీవు సమాధానాన్ని కలిగి ఉన్నవాడు. నిజంగా ఒక మాట చెప్తావు, ఒక వ్యక్తి నిజంగా కామ్ ఉన్నవాడు ఇంకొన్ని కామ్ చేయగలుగుతాడు. అవునా కదా? కొన్నిసార్లు గొడవలో చూడండి, ఒకడు ఎగురితే ఎప్పుడు ఇంకో హైపర్ కాంటెంట్ ఉంటాడు, అక్కర్లేకుండా ఎగురుతాడు. ఎందుకు ఎగురుతాడో అర్థం కాదు. కొన్నిసార్లు గొడవలో చూడండి, ఈయన మెల్లగా మాట్లాడిన పక్కనుండి ఏదురా అని అరుస్తాడు. ఈడు పక్కనుండి ఈడు అరుస్తాం బట్టి ఈడికి ఏమవుతుంది, మా ఓడు అరుస్తున్నాడు కదా, నేను బ్యాకింగ్ చేయాలి కదా అని ఎక్కువ అరుస్తాం. నువ్వు ఒకరిని కాపాడుకోవాలని చూసుకుంటే మొత్తానికి అందరు కలిసి తన్నుతుంటారు, అక్కర్లేని సమస్యల్లోకి వెళ్తారు. బట్ దెన్ ట్రూత్ బి స్పోకెన్, కొన్నిసార్లు ఉంటారు, ఒకడు అనవసరంగా ఎగిరినా కూడా వీడు దూరి ఇందుకు రా, అనవసరంగా కూడా ఊరుకో, రే రారా ఊరికరా, అక్కర్లేదురా, మనకున్న గొడవలు చాలు, లేకపోతే మనం చేసే పని ముందు ఎక్కువ ఉంది, ఈ టైంలో ఈ గొడవలు పెట్టుకోవద్దు, వద్దు.
దేవుని వాక్యం తెలియజేస్తున్న మత్తయి సువార్త యేసు ప్రభు చెప్పిన మాట 5వ అధ్యాయం 9లో చూస్తే, సమాధాన పరచువారు ధన్యులు, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు ఎవరంట? కుమార్తెలు కూడా అమ్మా. కుమారులే అంట, మాకు కాదులే అంటే మేము గోడ పెట్టుకుంటాంలే. సమాధాన పరిచేవారు దేవుని బిడ్డలంట అండి. ఎక్కడైనా ఒక చోట కలవరం ఉన్నప్పుడు నువ్వు సమాధాన పరచగలుగుతావు. ఇప్పుడు ఈరోజు చాలామంది చూడండి, అన్నదమ్ముల మధ్య పుల్ల పెడతారు, అక్క చెల్లెల మళ్ళీ ఆల్రెడీ హీట్ ఫైర్, దాని మధ్య పుల్ల పెడితే పొగ్గుమని వండుకుంటుంది. కొన్ని ఇల్లులు అయితే, కొంపలు అయితే గ్యాస్ లీక్లు, ఏమవుతుంది, స్విచ్ చేసావు అనుకో మొత్తం పేలిపోతారు, బిల్డింగ్ అంటిపోతుంది. ఈరోజు చాలామంది రెడీగా ఉంటారు, ఆ పుల్ల పెట్టే వాళ్ళే ఉంటారంట, వారు సైతాన్ కా బచ్చాలు. ఎవరు? ఇక అట్లా చెప్తే ఎక్కుతుంది బాగా. సాతాను బిడ్డలంట వారు ఎలాంటి వారంట? నాశనాన్ని తీసుకొచ్చేవారంట, కట్టేవారు కాదు, కూల్చేవారు. భార్య భర్తల మధ్య పుల్లలు పెడతారంట. భర్తని భార్యని సంతోషంగా బ్రతకనవారు. రాలేదా మీ ఆయన, ఎక్కడ పోయాడు, ఎప్పుడది చివరిగా, ఈమెకి ఎందుకు పద్ధతి వీరు చూసినప్పుడు కుటుంబాన్ని కలపరు, కానీ కుటుంబాన్ని నాశనం చేస్తారు. వారిలో ఉన్న యాంగ్జైటీని బట్టి, వారిలో ఉన్న కలవరాన్ని బట్టి, వారిలో ఉన్న ప్రశ్నలు ఇది నిజమా దాన్ని బట్టి ఉన్న సమాధానాన్ని పాడు చేస్తారంట. జాగ్రత్త, మీరు ఎవరి స్వరాన్ని వింటున్నారు. పద్ధతి దేవుని వాక్యం తెలియజేస్తుంది, సమాధానకర్తలు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలంట. డూ యూ హ్యావ్ పీస్? నీలో సమాధానం ఉందా? నీ సమాధానము ఇతరులను పంచగలుగుతున్నావా? నీలో సమాధానం ఉన్నప్పుడు దేవుని సమస్త జ్ఞానానికి మించిన సమాధానము, దట్ పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ అక్కర్లే. దేవుని సమాధానం చాలు. అది నీలో ఉన్నప్పుడు, నీవు ఆయన మార్గంలో నడిచినప్పుడు నీలో సమాధానము, నువ్వు వెళ్ళే స్థలంలో సమాధానాన్ని పంచుతావు. అదే అండి ఆత్మఫలము. నీ ఫలము ఇతరులకి దేవుని వైపు చూసినట్లుగా, దేవునికి దగ్గరగా చేరేలాగా చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే యేసు ప్రభు చెప్తున్నాడు వీరితో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏంట మాటలు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఇదిగో, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, ధైర్యం తెచ్చుకో. ఈ లోకంలో కష్టాలు కలిగితే ధైర్యం తెచ్చుకో. ఈ లోకంలో ఇబ్బందులు కలిగితే ధైర్యం తెచ్చుకో. ఈ లోకంలో మాటలు మనుషుల నేరాలు మోపుతారు, ధైర్యం తెచ్చుకో. ఈ లోకంలో నీకు ఓటమి కలగచ్చేమో, ధైర్యం తెచ్చుకో. నీ పొరపాట్లను బట్టి ఈ లోకంలో మనుషులు అన్న తర్వాత నీ మానవ స్వభావం బట్టి ఎక్కడో చోట పడచ్చేమో, ధైర్యం తెచ్చుకో. నువ్వు జయించావని నీకు ధైర్యం కాదు. నువ్వు నా ఎందు ఉన్నావు అంటావు కదా, అదే జాన్ 15 చదవాలి. ఆయన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి. మనం తేగలము, మనము ఫలించాలి, మనలో ద్రాక్ష ఫలం రావాలి. కానీ అక్కడ అంటాడు, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ ఫలించలేరు. మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ నీలో ఫలం రాదంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవునిలో యేసులో నిలిచి ఉండగలుగుతున్నారా? ఆలయానికి వచ్చి కేవలం వాక్యం వెళ్ళిపోతున్నారా? లేకపోతే నిజంగా జీవితంలో ఆయన వాగ్దానాలు పట్టుకుని, ఆయన మాటను పట్టుకుని, ఆయనకి సమర్పించుకుని, ఆయనకి అంగీకారంగా జీవించగలుగుతున్నారా? ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. యు సీ, ఎ విక్టర్ ఆల్వేస్ కెన్ ఎంకరేజ్, ఎ ఫెయిలియర్, ఎ లూజర్ కెన్ నెవర్ ఎంకరేజ్. అవును కదా? ఓటమి కలిగిన వాడు నేను ఎంకరేజ్ చేసినా కూడా నీకు పెద్ద ధైర్యం రాదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఎప్పుడు క్రికెట్ ఆడినోడు ఆడతాండ్రా అని వెళ్ళి ఫస్ట్ బాల్లోనే డక్కు ఎగిరింది స్టంప్, వాడు వచ్చి, రే నువ్వేం భయపడద్దురా నేను ఉన్నాను రా అంటే నీకు ఎట్లా ఉంటుంది?
ఎగది నువ్వా, సొన్నాలో వచ్చావు నువ్వా. కానీ అనుకూర్చోడు, వరల్డ్ ఛాంపియన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వరల్డ్ కప్ హోల్డర్ నీ దగ్గరకు వచ్చి భయపడుతూనే ఉన్నా కదా, నేను చెప్తాను ఎట్లా చేయాలి ఉండు, నేను చెప్తానుగా ఎట్లా ఆడాలి, ఆ బౌలర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి నేను చెప్తానుగా, నేను నేర్పిస్తానుగా. కంగారు పడుతుంది, నేను ట్రైన్ చేస్తానుగా, నేను నేర్పిస్తాను కదా, నీకు ఎట్లా ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈ వ్యక్తి నాకు నేర్పిస్తాడంట, ఈ వ్యక్తి నాకు చూపిస్తాడంట, ఈ వ్యక్తి ద్వారా నేను ట్రైన్ అవుతాను, నేను కూడా బెస్ట్ అవుతాను. 10 మందికి చెప్పుకునేటప్పుడు నువ్వు చెప్పుకుంటావు, వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ నాకు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభువు అంటాడే, ఐఎమ్ ది బెస్ట్, ద ఓన్లీ వన్. మృతున్నైతిని కానీ ఐఎమ్ ఫర్ ఎవర్ మోర్ అలైవ్. ఇదిగో పాతాలపు తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి, మరణపు ముళ్ళుని విరిచాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. జయించిన విజయశీలుడు అంటున్నాడు, భయపడద్దు, నేను లోకాన్ని జయించా. ఏదైతే ఈరోజు నేను బెదిరిస్తున్నానో నేను జయించా. ఏ అపవాది అయితే నేను కలవరపరుస్తున్నా వాడిని జయించా. వాడి తలకాని చెత్త కొట్టాను, త్వరలోనే వాడిని నీ కాలి కింద పెడుతున్నాను, డోంట్ వరీ. అదే కదా చెప్పాడు, శీఘ్రంగా, షూర్. కానీ దేవుడు అంటాడు, నువ్వు నా యందు నిలిచికొండు, నువ్వు నా యందు నిలిచికొంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు నా యందు నిలిచికొంటే నీలో ఫలం ఉంటుంది. ఈరోజు దేవుడు అక్కడ తెలియజేయబడుతుందండి, మన జీవితం ద్వారాగా మనము ఫలించాలని. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్. నీవు నా మీద ఆనుకుంటే చాలు, నీ మనస్సు నా మీద పెట్టాలంట. ఎందుకంటే ఎవడైతే నా మీద అనుకుంటున్నారో మీరు ఛాలెంజ్ అంటారు, నేను వెళ్ళి దేవుని మీద ఎలా అనుకుంటాను. అందుకని దేవుడు చక్కగా రాయించాడు అక్కడ. ఏమని రాయించాడు, ఎవని మనస్సు, నీ మనస్సు దేవుని మీద ఆదుకోలేదు. దేవా నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా, దేవా నిన్ను నమ్ముతున్నానయ్యా, దేవా ఇదిగో నీ వైపు చూస్తున్నాను ప్రభా, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా, నిన్ను నమ్మి ఉన్నాను రాజా. ఇదిగో నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎడబాసే దేవుడు కాదు. ఆయన నమ్మితే చాలండి, ఆయన చూసుకుంటాడు. వారికి ఏం చేస్తాడంట, అగైన్ రీడ్ దట్ వర్స్ ప్లీజ్. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి, బ్యూటిఫుల్ తెలుగులో, పూర్ణ శాంతి కలిగిన వారుగా కాపాడుతాడంట. మీ జీవితంలో శాంతి ఉందా చూడండి, శాంతి లేదంటే ఆయన మీద ఆనుకోండి. ఎందుకంటే ఆత్మ ద్వారా ఫలించాలన్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను యేసుకి దగ్గరగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను యేసు మార్గంలో నడిపిస్తాడు. చివరిగా రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఒక గ్రూప్ మనుషులతో కాదు, ఒక రకమైన మనుషులతో కాదు, సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండండి. భేదాలతో బ్రతకద్దు. ఈరోజు మిమ్మల్ని ఒక మాట అడగని ముగించాలని ఆశపడుతున్నాను. ఎంతమందితో గొడవ పెట్టుకున్నారు మీరు? మనుషుడు అన్న తర్వాత గొడవ పెట్టుకుంటాడు, మనస్పర్ధాలు వస్తాయి. There will always be misunderstandings when you're trying to learn someone. That is the truth. భార్య భర్తల మధ్య కూడా కలవరాలు గొడవలు వస్తాయంటే కారణం ఏంటంటే, ఒకరిని సైకాలజిస్ట్ ఎప్పుడు అంటారు, ఒక భార్య భర్తల మధ్య ఏమాత్రం గొడవలు లేవంటే వారిద్దరూ ఒకరు తెలుసుకుంటలేదు. ఎందుకంటే వారిద్దరు ఒకే ఇంట్లో పెరిగిన వారు కాదు, ఒకే ఇంట్లో పుట్టిన వారు కాదు, ఒకే తల్లిదండ్రులు కలిగిన వారు కాదు, చిన్నప్పటి నుండి ఒకరు మనస్తత్వం ఎరిగిన వారు కాదు. వాళ్ళు ఎంత డేటింగ్ చేసినా కూడా డేటింగ్ చేసినప్పుడు వారిలో ఉన్న మంచి చూస్తారు కానీ వారిలో ఉన్న లోపాలను తెలియదు. ఎందుకంటే వారితో బ్రతుకుతూనే కానీ వారు అసలు బుద్ధి బయటపడదు. సో ఒకరు కలిసి బ్రతికేటప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్, లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్. అందులో వివాహమైన మొదటి 3 నెలలు అయితే చాలామంది సుఖం అంటారు కానీ భయంకరంగా గొడవలు జరుగుతాయంట. జరిగితే నిజంగా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటానికి తెలుసుకుంటానికి చూస్తున్నారంట. జరగకపోతే మాత్రం వాళ్ళు నిజంగా అండర్స్టాండ్ చేసుకుంటారో తెలియదంట. అన్నిట్లు ఓకే అంటే మాత్రం డేంజర్ అంట, అన్నిటికి ఫైన్ అంటే మాత్రం డేంజర్ అంట. ఎందుకంటే లోపట బయటికి కక్కని లోపట ట్రామాస్ అలాగనే ఉండిపోతాయంట. అది వెంటనే ఎక్స్పోజ్ అవ్వ 10 సంవత్సరాల తర్వాత అక్కడ బ్రేక్ అయిపోతుందంట.
ఎందుకంటే మామూలుగా సైకాలజిస్ట్ అంటారు 3 నెలల్లో ఫస్ట్ క్రూషియల్ పీరియడ్, దాని తర్వాత 1.5 సంవత్సరాల క్రూషియల్ పీరియడ్, బిడ్డలు పుట్టిన తర్వాత క్రూషియల్ పీరియడ్, దాని తర్వాత 10 సంవత్సరాలు డెకేడ్ అయిన తర్వాత అసలు పరీక్ష ఉంటుందంట. అసలు పరీక్ష 10 సంవత్సరాలు. అందుకని ఆ వెస్ట్రన్ కంట్రీస్లో చూసేటప్పుడు ప్రతి 10 సంవత్సరాలకి వాళ్ళు మరలా వివాహం చేసుకుంటారు. వేరే స్త్రీని కాదు, వేరే పురుషుని కాదు, వాళ్ళే. ఎందుకంటే ప్రతి డెకేడ్కి ది రెన్యూ దేర్ వౌస్ అంట. ఎందుకంటే అందులో జరిగిన గొడవల్లో కొన్నిసార్లు అంటారు కదా, ఇంకా నువ్వు వద్దు, ఇంకా నేను నీ భార్యని కాదు, ఇంకా నేను నీ భర్తని కాదు, ఇంకా నువ్వు వద్దు, నువ్వు నాకు వద్దు పో. ఎందుకంటే వౌస్ చేసినప్పుడు కూడా నోటి మాటతోనే కదా క్రైస్తవ వివాహం స్థిరపరచబడుతుంది. ఒకరితో ఒకరు వాగ్దానం చేసిన దాన్ని బట్టే కదా, మరలా ఇది రినౌన్స్ చేసినట్టే కదా. అందుకని వారు అంటారు మరలా కలిసి మరలా మేము రీవౌస్ చేస్తాం, మరలా రెన్యూ చేస్తాం, మరణము మనల్ని వేరు చేయు వరకు నీతోనే కాపురము చేస్తానని చెప్తాం. నీకు లోబడి ఇతరుని ఎవరిని లొల్లక, నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి. ఈ వాగ్దానాలు ఎందుకంటే అవసరం. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం దానికి అపవాదం ఉన్నాడు కరెక్ట్గా చూస్తానికి. నువ్వు వద్దన్నావుగా, నువ్వు కాదన్నావుగా, అందుకని నేను తోరుతానంటాడు వాడు. బట్ దెన్ ఒక విశ్వాసం జ్ఞాపకం చేసుకోవాలి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట విలువ ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటకు తగినట్టుగా స్థిరపరచబడుతుంది. అంటే దేవుని వాగ్దానాలు నీ మాట చొప్పున నీకు స్థిరపరచబడుతుంది. దట్ ఈస్ అగైన్ ఫెయిత్ దట్ యూ యూజ్ టు స్పీక్. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, సాయి శక్తుల వీలైనంత వరకు అందరితో సమాధానంతో బ్రతుకు. సాయి శక్తుల వరకు అంటే అందరితో ఉండాల్సిన రూల్ లేదు. కొంతమంది నువ్వు ఎంత సమాధానం పడతావన్నా పడరు. కానీ మనం ఒక విశ్వాసం జ్ఞాపకం చేసుకోవాలి, వారు నీతో సమాధానం పడుతున్నారా లేకపోతే వారు హృదయం మారుతుందా అనేది నీ చేతుల్లో లేదు. కానీ నీ హృదయంలో సమాధానం ఉందా? నువ్వు సమాధానం పడతాను, నువ్వు తగ్గించుకుంటున్నావా? ఆర్ యు లెటింగ్ దెమ్ నో ఐ హ్యావ్ నో అఫెన్స్ టువర్డ్స్ యూ, ఐ ఫర్గివ్ యూ, ఐ యామ్ సారీ చెప్పగలుగుతున్నా? కొంతమంది నేను నిన్ను ఫర్గివ్ చేస్తాను మాత్రం చెప్తారు, కానీ ఐఎమ్ సారీ అనే మాట రాదు. ఎందుకంటే నువ్వు గ్రహించాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఒక గొడవ జరిగినప్పుడు నువ్వు కూడా మాటలు అంటున్నావు వారిని బాధపరిచేది. ఎప్పుడు వన్ సైడ్ రైట్ అంటే మాత్రం ఇట్స్ ఆల్వేస్ రాంగ్. కానీ ఇరువురు ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. సాయి శక్తుల వరకు వారు సమాధాన పడతలేదా, నీవు తగ్గించుకుని, నీవు క్షమించి, నీవు క్షమాపణ కోరి నీ దారిలో నువ్వు పో. కానీ అనేక సార్లు చూసినప్పుడు నువ్వు వారిని క్షమించినప్పుడు, వారు క్షమాపణ అడిగినప్పుడు వారు పెద్ద అనొచ్చేమో, కానీ నువ్వు చెప్పి మౌనంగా వెళ్ళిన తర్వాత దేవుడు కార్యం జరిగిస్తాను. అనేక సార్లు చూసా. కొన్నిసార్లు వారు నీ జోలికి రాకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, ఏదో ఒక ముఖ్యమైన సమయం అవ్వచ్చు, ముఖ్యమైన అవసరత అవ్వచ్చు, ఆ వ్యక్తులు నీ పక్షాన్ని వచ్చి నిలబడుతుంది చూస్తాం. నా జీవితంలో చూస్తాను, నాకు ఎంతోమంది నన్ను అపార్థం చేసుకున్న వారు, నాకు విరోధంగా తలంచిన వారు, మిస్అండర్స్టాండింగ్. బట్ దెన్ ఐ హావ్ సీన్ దెమ్, గాడ్ హ్యాస్ మేడ్ దెమ్, ఫ్యూ ఆఫ్ దెమ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నేను క్షమాపణ అడిగాను, నేను క్షమించాను, నేను ఏది హృదయంలో పెట్టుకోలే. నా జీవితంలో ఒకటే నేర్చుకున్నానండి, నేను ఫలిస్తున్నానన్న పరీక్ష చూసినప్పుడు నాలో సమాధానం ఉందా? క్షమించిన హృదయంలో సమాధానం ఉండదు. అన్ఫర్గివ్నెస్ ఉన్న హృదయంలో సమాధానం ఉండదు. అండ్ గాడ్ నోస్ మై హార్ట్. ఐ డోంట్ హోల్డ్ ఎనీ బిటర్నెస్ ఇన్ మై లైఫ్. ఎవరి మీద చేదు పెట్టుకో. ఒకప్పుడైతే రివెంజ్ టేకర్, చిన్నప్పుడైతే నేను వెంటనే రియాక్ట్ అవును, స్కెచ్ చేసి కొడతాను, అది నా బుద్ధి. ఇట్లా కాదు, వీడిని ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాను అనేవాడిని. కానీ అలాంటి వాడిని దేవుడు ఎట్లా మార్చాడంటే ఈరోజు నో బిటర్నెస్. కొన్నిసార్లు మనుషులు మనస్పర్ధం చేసుకుంటా ఉంటే ఐ గో ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన వెనరాళ్ళు రైట్ తీసుకో, బట్ లెట్ దెమ్ నో ఐ కేర్, ఐ లవ్, ఐ రెస్పెక్ట్. కానీ దేవుడు ఉన్నాడు సాక్షి. నువ్వు తగ్గిస్తే నిన్ను హెచ్చించే దేవుడు ఉన్నాడు. నువ్వు తగ్గించిన కొద్ది నేను ఈ పక్షాన ఉన్నానని నిరూపించే దేవుడు ఉన్నాడు. దాని తర్వాత నేనే చాలామంది వారి సాక్ష్యాలు విన్నాను, వారి నోటితో నాతో చెప్తాను, దేవుడు నీ పక్షాన ఉన్నాడన్న మాట వింటాను.
ఆ మాట చాలు ఎంత ధైర్యం ఇస్తుంది తెలుసా? ఒకప్పుడు ఎవరైతే నిన్ను చేయి చూపించి మాట్లాడారు వారే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అబ్బా తెలుసుకున్నావు అబ్బా, కానీ నువ్వు చెప్పేంత వరకు నేను వెయిట్ చేయాల్సిన అవసరంలే, నాకు తెలుసు కాబట్టి నేను క్షమించిపోతా ఉన్నాను. ఎందుకంటే ఆయన మీద ఆనుకునేవాడు పూర్ణ శాంతి కలిగిన వాడంట. హీ స్టేబుల్, హీ స్ట్రాంగ్, హీ డస్ నాట్ వరీ, హీస్ అట్ పీస్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ సమాధానం అనేది ఆత్మ ద్వారంగా మనం ఫలించాల్సింది. పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అందుకని కొన్ని వారాలకి ధ్యానిస్తూ వచ్చాము. పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్ముడు త్రియేకతలో అంత తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి ఎట్లా దేవుడు, కుమారుడు ఎట్లా దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. తండ్రితో సహవాసం ఎంత అవసరమో, కుమారుతో సహవాసం ఎంత అవసరమో, పరిశుద్ధాత్మతో కూడా సహవాసం అంత అవసరము. తండ్రికి వ్యక్తిత్వం ఉంది, కుమారుడికి వ్యక్తిత్వం ఉంది, పరిశుద్ధాత్ముడికి వ్యక్తిత్వం ఉందని ధ్యానిస్తూ వచ్చాము. పరిశుద్ధాత్మ కార్యములు చూసుకుంటూ ఆయన పరిచర్య చూసుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చాము. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడు, ఏ రీతిగా మనకు సహాయం చేస్తాడో చూస్తూ వచ్చాము. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు ఆయన చిత్త ప్రకారం ఆయన వరములను ఇస్తాడనేది ధ్యానిస్తూ వచ్చాము. వరములు అంటే అది టూల్స్ లాగా. వరములు దేనికంటే క్రీస్తు దేహాన్ని మహిమపరుస్తానికి, క్రీస్తు దేహాన్ని కడతానికి, క్రీస్తు దేహాన్ని బలపరుస్తానికి. ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు నీకు వరములు ఇచ్చినప్పుడు నువ్వు ఇతరులకి సహాయం చేస్తానికి, అది నీ స్వార్థానికి కాదు. కానీ అదే సమయంలో దేవుడు ప్రతి ఒక్కరి నుండి కోరేది ఫలించాలనేది. అది మనంతటా మనం ఫలించలేమో, ప్రేమ మనంతటా మనం కలిగి ఉండలేము, సమాధానము మనంతటా మనం కలిగి ఉండలేము, సంతోషము మనంతటా మనం కలిగి ఉండలేము. ఈ ఆత్మఫలం అంతయు పరిశుద్ధాత్మ ద్వారంగా మాత్రమే మనం ఫలిస్తామనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఇది ఆత్మ ఫలము అనే మాట తెలియజేయబడుతుంది. సో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నానన్న రుజువు ఏంటంటే నీలో ఫలం ఫలిస్తాం. నీలో ప్రేమ ఉందా? నీలో సంతోషం ఉందా? ఈరోజు ధ్యానించిన రీతిగా నీలో సమాధానం ఉందా? నీలో సమాధానం లేకుండా కలవరము, భయము, నిశ్చయిత లేని జీవితం అంటే ఒకసారి పరిశుద్ధాత్మని అడగాలని, నాకు సాయం చేయవా, నన్ను ఫలింపజేయవా? మీరు సమర్పించుకోవాలి, మీ మనసుని తండ్రి పైకి మీరు సమర్పించుకోవాలి. యేసయ్యా ఇదిగోనయ్యా నీ రక్తంలో నేను కడగబడుతున్నానయ్యా, నీ బిడ్డనైనా నేను నీ మీద ఆనుకుంటున్నానయ్యా, నా మనసు నీ మీద ఆనుతున్నానయ్యా, నా జీవితం నీ చేతుల్లోకి అప్పచెప్తున్నానయ్యా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని నాకు అనుగ్రహించేదేవా, ఇదిగో అయ్యా నీ సమాధానాన్ని నేను వేడుకుంటున్నాను ప్రభా. ఇక్కడ ఈ సమయంలో దేవుని ఆత్మ ద్వారా ఫలించాలని ఆశపడిన వారు దేవుని ఆత్మ సహాయం వేడుకుంటూ ప్రార్థన చేద్దామా? దయచేసి స్థలంలో ఉంచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవా, సమాధానకర్త అయిన దేవా నాకు సమాధానం దయచేయి. సమాధానకర్త అయిన దేవా నా జీవితంలో సమాధానం దయచేయి, ఫలింపజేయి. You will keep in perfect peace those minds who are steadfast because they trust in you. నీ మీద ఆనుకున్న వారు నిన్ను సంపూర్ణ సమాధానం. దేవా ఈరోజు నీ సమాధానం నా జీవితాన్ని ఏలాలి, నీ సమాధానాన్ని కలిగి బ్రతకాలి, నీ సమాధానంలో నేను ఉండాలి. దేవా నా జీవితంలో కావాల్సిన సమాధానం దయచేయండి దేవుని అడుగుదామండి. సమాధానకర్త అయిన యేసయ్యా నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం దయచేయ్యా. ఇదిగో ఇప్పుడు విన్న రీతిగా దేని విషయమై చింతించగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులతో మన విన్నపములు దేవుడికి తెలియజేద్దామా? ఇక్కడ కృతజ్ఞతాస్తుతులతో దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఏం చేశాడో నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఏం చేయగలడో నమ్ముతూ, ఆయన వాక్యము చదువుతున్న నీవు ఆయన వాక్కు ద్వారంగా నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేయబడిందో విశ్వసిస్తూ ఈరోజు దేవుడితో చెప్తాను, దేవా నా జీవితంలో నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీ సన్నిధిలో నిజమైన సంతోషం ఉంది, నీ సన్నిధిలో నిజమైన సమాధానం ఉంది. యేసు నీ వాక్కులో నీ మాటలో మాకు శక్తి ఉంది అయ్యా. నీ సమాధానంతో నన్ను నింపు ప్రభా, నీ సమాధానంతో మమ్మల్ని నడిపించి ప్రభా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు మీ హృదయాన్ని తెరిచి యథార్థంగా ఒక ప్రార్థన చేయండి, యథార్థంగా ఒక మొర పెట్టండి, యథార్థంగా దేవుడి సన్నిధిలో చెప్తూ, దేవా నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నీ సహాయం కావాలి,
నీ శక్తి కావాలి, నీ తోడు కావాలి, నీ ఆదరణ కావాలి, నీ బలము కావాలి. దేవా, నేను ఫలించాలని ఆశపడుతున్నాను ప్రభా. నా జీవితంలో నీవే సహాయాన్ని దయచేయి, తోడుని దయచేయి, కృపను దయచేయి, శక్తిని దయచేయి. ఎక్కడ దేవుని చేతుల్లో సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామండి. నమ్ముతూ చెప్తాం, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఎట్టి స్థితిగతుల్లోకి వెళ్ళినాను, దేవా సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని గురించి ప్రభా, నీ సమాధానమే నన్ను ఏలాలని వేడుకుంటున్నానయ్యా. నీ సమాధానమే నన్ను ఏలాలని వేడుకుంటున్నాను ప్రభా. యథార్థంగా దేవునితో చెప్తామండి, యథార్థంగా దేవునితో చెప్తాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి వందనాలయ్యా, నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనాలయ్యా, నీ కృపను బట్టి వందనాలయ్యా, నీ సహాయాన్ని బట్టి వందనాలయ్యా. ఈరోజు మేము ఏమై ఉన్నామో కేవలం నీ కృప కనికరం బట్టే కదా ప్రభా. ఇదిగో అయ్యా, మాకు ఈరోజు ఇచ్చిన ఈ అవకాశం, తరుణం బట్టి వందనాలు. నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తాను మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ ఆత్మ ఫలము మేము ధ్యానిస్తూ ప్రభా, ఈరోజు సమాధానం గురించి ధ్యానించవచ్చునుగా. సమాధానకర్త అయిన దేవా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మా హృదయంలో మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవే బలపరిచి, నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా, నీకు ఫలించే వారిగా చేయమని వేడుకుంటానయ్యా. విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయి. అన్ని విషయంలో నీ సహాయం నుంచి, నీ తోడునిచ్చి, అన్ని విషయంలో నీకు ఇష్టలుగా, నీ కృపలో జీవించే వారిగా మమ్మల్ని వర్ధిలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.